నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారండి. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది. బస్ స్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా చూద్దామండి. మనం సంతలో లోపలికి వెళ్ళే ముందర ఒకసారి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి ఛానల్ 10 మందికి షేర్ అవుతుందండి. అయితే మనం సంతలో లోపలికి రేట్లు ఏ విధంగా చూద్దాం. ఇవి హోటల్ పిల్లలు ఉన్నాయి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ నా ఇవి హోటల్ పిల్లలు? 15,000తో జత. జత 15 జత 15,000 అయితే చెప్తున్నాం. 15,000 జోడి. 12-13 కిలో మీట్ పరంగా అయితే ఉంటుంది. 15,000 జత. జత 14,000 పొట్టేళ్ళ జోడీ. 14,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో రావచ్చునా మాంసం పరంగా? 12 వస్తుందా? 12. రైట్. థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పినారు పొట్టేళ్ళు? 18,500తో జత పొట్టేళ్ళు. ఎన్ని కేజీలతో పడొచ్చునా మాంసం పరంగా? 15-16 కేజీలు. 18,500 చెప్పినారు మీరు. 18,500 జోడీ అయితే చెప్తున్నారు అండి. 15-16 కేజీలు మాంసం పడుతుంది అంటున్నారు. ఎట్లనా ఇవి పొట్టేళ్ళ? 17,000. 17,000 చెప్పినారు జత. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? రవి నాయనా? సరే. ఏం రేట్కి అడిగినారా? 17 చెప్పినారు మీరు. కొడతాన్నారు మంచిదే కదా, 10 మందికి షేర్ అవుతుంది ఎక్కువ అట్లా. రైట్. ఇవి ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. కదిరి లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు. 16,500. 2 పొట్టేలు కలిసి 16,500 అంటే జత 16,500 జోడీ అయితే చెప్తున్నారండి. ఇవి కానీ 12-13 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 6 నెలలు. రైట్. రెండు బ్యాట్ ఎట్లా? 13,500 జత పొట్టేలు. 13,500 అయితే చెప్తున్నారు. 13,500 రూపాయలు జోడి. జత 13,500 కట్ అయితే ఉన్నాయండి. అంటే జత 12,000 చెప్పడము. అడిగినారా? ఏం రేట్కి అడిగినారు? 11,800తో. మీరు 12 కదా చెప్పింది. అయిపోతాయా? ఏమన్నా అయిపోతాయా? 12,000 చెప్పినారు. 11,800తో అడుగుతున్నారు అంటే అవి అయిపోతాయి అంటున్నారు. రైట్నా? 4 ఎట్లనా? 35,000. 35,000 4 పొట్టేలు కలిసి. రైట్నా? కట్ అయితే ఉన్నాయండి. ఇట్లానా? 13,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారండి. 13,000 జోడి.
13,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. ఎంత 13,000 జత, 11,000తో ఇస్తారు. ఎట్లా అంట 4 25 50 2 కలిసా జత 25,000. 18కి అడుగుతున్నారా? జత 12,000 అయితే చెప్తున్నారు. 12,000 జోడి, 12,000 జోడి అయితే చెప్తున్నారు. ఎట్లన్నా ఎట్లా చెప్పినా 18,000 జత పొట్టేళ్ళు 18,000 అయితే చెప్తున్నారండి అన్న. ఎన్ని కేజీలతో రాసిన మాంసం పరంగా? 12 కేజీలు వస్తుంది. 15,000 రావచ్చు అంటున్నాడు. 18,000 18,000 జోడి. రైట్లా 12,500 జత 12,500 అయితే చెప్తున్నారండి. ఒక 4 నుంచి 6 నెలల పొట్టేలు పిల్లలు 12,500 జోడి. రైట్లా 22,500 జత పొట్టేళ్ళు 22,500 అయితే చెప్తున్నారు. అన్నీ ఎన్ని కేజీలతో రావచ్చున మాంసం పరంగా? 14 కేజీలతో రావచ్చు. 14 అంతేనా? 22,500 చెప్తున్నారా? అడుగుతున్నారా అన్నోళ్ళ? ఇంకా అన్నోళ్ళు వచ్చినారా? అండి నెల్లూరు జుడిపి ఏం రేట్ పెద్ద ఇవి? 28,000 జత పొట్టేళ్ళు 28,000 జోడి. అన్ని నెల్లూరు జుడిపే కదా పెద్ద. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 18 కేజీలు పడతాయి. అడిగినారా పెద్ద? అడిగినారా? 26తో అడుగుతాం. మీరు 28 చెప్పినారు. 28 చెప్పినారు. 28 చెప్పినంటే 26తో అడుగుతున్నారట. 26తో అడుగుతాను. నెల్లూరు జుడిపే. నెల్లూరు జుడిపే. రైట్ పెద్ద థ్యాంక్స్. 23,500 సింధనూరా ఇవన్నీ? 23,500 కరెక్ట్ చెప్పినారు. అడిగినారా? ఏం రేట్కి అడిగినారు? 21కి అడుగుతున్నారా? ఇంకా కాలేదా ఫైనల్ బేరమ్మా? ఏం రేట్? 21,500 అయితే ఇద్దామని ఉన్నారా? సింధనూరేనా లేకుంటే దీంట్లో మామూలు లోకల్ అన్నీ అదే రేటే? లోకల్ ఎక్కువ ఏం లేవు కదా? సరే సరేనా థ్యాంక్స్. ఎట్లా చెప్పినా పొట్టేల్లో? 28,000 జత అన్న అయితే 28,000 అయితే చెప్తున్నారు అండి. ఏం రేట్ వరకు అడిగినారన్నా? 24కి అడుగుతున్నారా? ఎన్ని కేజీలు రావచ్చు మాంసం పరంగా? ఒక 16 కేజీలతో రావచ్చా? 20 యావరేజ్గా 20 కేజీలు పెట్టుకోవచ్చా? అవునా సరే సరేనా థ్యాంక్స్ అన్న. యా ఊరు నుంచి వచ్చారు? కామారెడ్డి డిస్టిక్ ఎల్లారెడ్డి మండలం నుంచి మీరు కదిరి సంతలో జీవాలు కొనడానికి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చారా ఎట్లనా? మీ పేరేమంటారు? సంతోష్. ఎట్లా వచ్చారు మీరు? మన సీకే ఛానల్, మన కదిరి ఛానల్ చూసి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చారు. ఎట్లా రీజనబుల్గానే జీవాలు పడ్డాయా? రేట్లు తీసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. మా సైడ్ నుంచి చూస్తే ఇక్కడ చాలా బెటర్. మా సైడ్ సేల్ పిల్ల సైడ్ చూసి ఇక్కడ నుంచి చూసుకుంటే పిల్ల చాలా బెటర్. అవును
మీరు నాకు ఫోన్ చేసినారు 2-3 సార్లు చేసినారు కానీ మీరు కదిరి సంతకు వచ్చి ఒకసారి జీవాలు చూడండి, రేట్లు చెప్పినట్లు ఉండదండి. మీరు ఈ వారం వచ్చారు, ఈ వారం వచ్చారు. ఎట్లా అనిపించినాయి? రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి కదా? కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, దీనికోసం మీకు అడుగుతున్నా. ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి, మీరు కావాలని తక్కువ చెప్తుంటారు అని. సేమ్ సైజ్ పిల్ల చూసుకుంటే ఇక్కడ సైడ్ చూసుకుంటే పిల్ల ఈ పిల్లని చాలా బెటర్ ఉంది. అమౌంట్ కూడా పెట్టచ్చు, అమౌంట్ కానీ పెట్టచ్చు. ఇప్పుడు మీరు కొన్నారు కదా అవతల పోదాం పర్లే, ఏం రేట్తో కొన్నారు అవి? ఇది జత వచ్చేసి 22,000తో జత. ఇంకోటి, మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడ ఈ జీవాలు ఇప్పిమన్నారు. కాకపోతే నేనేమని చెప్పినా, మనకి వీడియోలు తీసేది ఉంటుంది. మన వెహికల్ కదిర్లో 2-3 ఉన్నారు. అందులో మెయిన్ వచ్చేసి చలపతి అన్న ఉన్నారు. ఆయన ఏమంటే నమస్తే అన్న. నమస్తే. ఆయన బండి బాడీకి మాట్లాడుకొని తీసుకెళ్తారు. మీకు రీజనబుల్గానే జీవాలు ఇప్పించి మీరే ఇప్పించి అదే మనమే మాట్లాడి తక్కువ ధరల్లోనే ఇప్పించినారు. ఇబ్బంది లేకుండా వాళ్ళకి వచ్చిన దానికి సంతోషపడినారు. మా రేటుకి ఈ రేటు సెట్ అవుతాయని చెప్పి సెట్ అవుతాయి. ఎన్ని కేజీలతో పడవచ్చు అవి మాంసం పరంగా? 15 కిలోలు పడతాయన్న. 15 కేజీలు, 15 నుంచి 16 యావరేజ్. వాళ్ళు ఎంత చెప్పినారన్నా? వాళ్ళు 26,000 చెప్పినారు. 26,000 చెప్పినారా? మీరు ఎంతకు తీసుకున్నారు? 20,000 నుంచి 22,000 వరకు. 22,200. ఎన్ని జీవాలు వేసినారు? 32. 32 పొట్టేళ్ళు వేసినారు. ఎట్లా ఇవి బక్రీద్కా? సరిపోతాయి ఇంకా? అవునులే, శాంపుల్ చూసారంట. ఇంకా 200 పొట్టేళ్ళు కావాలి. 200 పొట్టేళ్ళు కావాలి. ఏమంటే కదిరి సంతలో రీజనబుల్గానే ఉంటాయి. మనము వీడియోలో చూసినట్లు ఉండదు. కాకపోతే మనం డైరెక్ట్గా వస్తే మీకు అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కానీ లైవ్గా కామారెడ్డి అంటే దాదాపు 700 కిలోమీటర్లు వస్తుందేమో. 700 కిలోమీటర్ల నుంచి వచ్చినారు, మీరు చూసినారు, తీసుకొని వెళ్తున్నారు. మీరే అంటున్నారు ఏదేమైనా మా ఊర్లో కన్నా ఇక్కడ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయని. అది ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకొని కొనుక్కోవచ్చు అట్లా. ఓకేనా, సంతోషం, థ్యాంక్స్ అన్న. చలపతన్న మీ గురించి చెప్పన్నా. మనకు బులోరో బండ్లు అయితే 4 బండ్లు ఉన్నాయన్నా. మనం అన్ని స్టేట్లకు సప్లై చేస్తాము. నా సెల్ నెంబర్ వచ్చి 9440-630-956. మీరు జీవాలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, దగ్గర నుండి రీజనబుల్ గానే ఇప్పిస్తారు. ఎలాంటి కమిషన్ కానీ ఏం లేకుండా. ఇంకా రైతుకి 10 రూపాయలు మిగిలి అట్లాగానే చేస్తున్నారు. ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి. రైట్ నా చలపతన్నా, థ్యాంక్స్ నా. ఒక సింధనూరు ఏం రేటు చెప్పినారన్నా ఇవి? సింధనూరు పొట్టేళ్ళు 25,000 చెప్పారు. 25,000. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 17 కిలో పడతాయి. 17 పడతాయి. 25,000 చెప్తున్నారా? షెడ్లో మేసినవి బాగా తూకాలు బాగా. షెడ్లో మేసినట్టుగా. అదే చిన్న పొట్టేళ్ళు చూస్తే కొంచెం చిన్న సైజు కనిపిస్తుంది. తూకాలు బాగా వస్తాయి. సింధనూరు పొట్టేళ్ళు కదా అన్నీ. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు? 23,500. యా ఊరు నుంచి ఇవి? గోరంట్ల సైడ్. గోరంట్ల సైడ్ అన్నీ సింధనూరువే కదా. ఎందుకు ఇవి ఎక్కువ పెంచేది? మాంసం బాగా వస్తుంది అన్న. అందులో విజయవాడ, గుంటూరు వాళ్ళు కానీ ఈ పిల్లలు కొంచెం ఈ మధ్య లైక్ చేస్తుంటారు. ఈ పిల్లలు తర్వాత మన లోకల్ బ్రీడ్, అనంతపురం లోకల్ బ్రీడ్. రైట్ నా, థ్యాంక్స్. ఎట్లా చెప్పినారన్నా? కొన్నారా మీరు? ఎట్లా కొన్నారన్నా? 13,000తో కొన్నారా జత? వాళ్ళు ఎంత చెప్పినారా? వాళ్ళు 16,500 చెప్పినారా? 13,000తో కొన్నారా? రేట్ ఎక్కువ పెట్టినారా లేకుంటే ఎట్లా? ఈ సైజు పిల్లల
సైజుకి ఏం సరిపోతాయి సరిపోతాయి సరిపోతాయని మేము తీసుకోండి. యా ఊరు నుంచి మీరు? మేము మాది గాలపెంట, జీవనకుంట గ్రామం. గాండ్లపెంట అంటే మేపుకునేకే? మేపుకునేకే మేము. ఏదో తొందరలో బక్రీద్ ఉంది కదా, 2 నెలలు 3 నెలలు మేపుకుంటే 3 నెలలు మేపుకుంటే 3 మీకు నెలలు మేపుకుంటే ఆ లెక్కకి దానికి కవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అవును. సరేనా, థ్యాంక్స్ నా. 30,000 30,000 రెండు కలిసి 30,000 చెప్తున్నాడు. చెప్తానమ్మా. ఏం రేట్ వరకు అడిగినారా? రేట్ మళ్ళీ కావాలంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మాట్లాడచ్చు. నీకు అడిగినారా? ఏం అడిగినారు 26, 27కి 27కి అడుగుతున్నారు. ఇంకా బేరం కాలే, ఫైనల్ బేరము. ఏం రేట్ వరకు అయిపోతుంది? అయితే 28, 29 అయితే ఇచ్చేది. 28, 29 చెప్పేది 30 చెప్తున్నారు. రైట్ థ్యాంక్స్. వాళ్ళవేనా? నో ఎట్లా చెప్పినావు? ఇవా అవుతుందా బేరం? అవుతుందా అన్న? బేరం అవుతుంది అంటున్నాడు. 35 అంట. చెప్తే 35. ఏది 35 చెప్పడం? 35 చెప్తున్నాడు. 31తో పడవచ్చు. అవుతుందా బేరం? అవుతుందా? నమస్తే, బాగున్నానా? జత 30 చెప్తున్నారు. 31 వరకు అయితే బేరం అయితే అవుతుందండి. జత పొట్టేళ్ళు. రైట్. ఏనా ఎట్లా చెప్పినారన్నా? 19,000 జత. జోడి 19,000 అయితే చెప్తున్నారండి. 19,000గా జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గర దగ్గర ఒక 14 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. ఎట్లా చెప్పినారా? 27,000 చెప్తా. 27,000 చెప్పడమా? 27,000 జోడీ అయితే చెప్తున్నారండి. ఏం రేట్కి అడిగినారు పెద్ద? 21,000 మీరు చెప్పేది 27,000. 26,000 చెప్పినారా? 5,000 వారా ఉంది. ఎన్ని కేజీలతో పడచ్చు మాంసమ్మా? 14 కేజీలతో పడతాయి. 14 కేజీలతో పడతాయి. 14 కేజీలు మాంసం పడతాయి అంటున్నారండి. 14,000. 14 కేజీలు మాంసం పడతాయి మీ మాంసం పరంగా. రైట్ నా థ్యాంక్స్. ఎట్లనా ఎట్లా చెప్పినావు జత? 32,000. 32,000 జోడీ అయితే చెప్తున్నారండి. కాదు, ఎన్ని కేజీలతో పడవచ్చు నా మాంసం పరంగా? 25 కేజీలు. యావరేజ్గా ఒక 18-19 కేజీలు పెట్టుకోవచ్చా? 20కి పైన. అవునులే. కాదా 32 చెప్తున్నారు. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇస్తారు? అన్నోళ్ళు కానీ వచ్చినారు చూడ, అడుగుతున్నారా? మీరునా అడుగుతున్నారా? ఇంకా యా ఊరు నుంచి మీరు వచ్చినదా? యా ఊరు? సరే అన్నోళ్ళ ఊరి పేరే చెప్పలేదండి. సరేనా, థ్యాంక్స్. అన్నానా ఎట్లా చెప్పినారనా? 21 జత పొట్టేళ్ళు 21 చెప్పినారు. అడిగినారనా? అడుగుతానన్నా. ఏం రేట్ వరకు? 21 చెప్పినారు. యావరేజ్గా 14 కేజీలతో రావచ్చు మాంసం. 21 చెప్తున్నారు. 21. రైట్నా అయిపోతాయా ఏమన్నా బేరమ్మా? ఏమో చూద్దాం. తక్కువ అంత అదే చాలా తక్కువ. ఎందుకంటే ఈరోజు బక్రీ రంజాన్ స్టార్ట్ కదా, తొలి ఉపవాసం మేము వాళ్ళకి. అంతేనా? రైట్. మళ్ళా మనకి నరసింహస్వామి ఉత్సవాలు స్టార్ట్. రైట్నా, థ్యాంక్స్. బ్యాచ్ 19,000 19,000 జోడి.
16 కేజీలు 15 కేజీలు యావరేజ్గా మాంసం పడేది అయితే కనిపిస్తుంది. 19,000 జోడి అయితే చెప్తుంది. జత 19,000 కదా. ఎట్లా చెప్పినావునా? 26,500. 2 పొట్టేలు కలిసి 26,500 జత. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా ఒక్కోటి? 18-20 కేజీలు వచ్చాయి. 18-20 వస్తుంది. యావరేజ్గా 18 కేజీలు పెట్టుకోవచ్చు అనుకో. ఎన్ని ఉన్నాయి ఇవి కట్ట? ఇవి 52 ఉన్నాయి. ఏం రేట్ అడుగుతున్నా? 24తో అడుగుతాను. 24తో అడుగుతున్నారు జత. మీరు ఏంటంటే 26,500 చెప్పినారు. రైట్ థ్యాంక్స్. 26తో 26తో అయిపోయినాయా? అయిపోయింది. 26 చెప్పినారు. 23:30తో అయిపోయింది. ఎవరు కొన్నారన్నా? పెద్ద మీరన్నా? యా ఊరు నుంచినా మీరు? ఎంగళమ్మ చెరువా. 26 చెప్పింటే 23తో కొన్నారు. 23:30తో. ఎన్ని కేజీలు పడచ్చు? 18-20 కేజీలు పడవచ్చు మాంసం. రైట్ నా 22 వస్తుంది. తక్కువ పడుతుంది. అది తక్కువ పడుతుంది. యావరేజ్గా 20 కేజీలు పెట్టుకోవచ్చులే. రైట్ నా థ్యాంక్స్ నా. ఒట్టి గొర్రెలు ఎట్లా? 12,000 జత. 6,000 జంపు ఉన్నాయి. 12,000 చెప్పినా. 10,000కి అడుగుతున్నాడు. రైట్. ఒకటి 15,000. అన్ని పెద్ద సైజు గొర్రెలు ఇవన్నీ. ఎట్లా ఇవి మాంసం కోసం తీసుకెళ్తారా? ఇవి మాంసానికే. ఎన్ని కేజీలతో పడచ్చునా? 18 ఎక్కువ పడుతుంది. 20 పైన పడుతుంది. 20 పైన బాగా పెద్ద కట్ అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. ఏం రేటు నా? ఏం రేటు చెప్పినా పొట్టేళ్ళు? ఎట్లా చెప్పినా? 27.5 చెప్పినా. 27.5. 27.5 జత. 27,500 జోడి. మన పొట్టేళ్ళు మామూలు పొట్టేళ్ళు. నెల్లూరు పొట్టేళ్ళు క్రాస్ బ్రీడ్. ప్యూర్ కాదు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16తో వస్తాయా? 18 కేజీలు ఒక్కొక్కటి మాంసం పరంగా 18 కేజీలు. యావరేజ్గా అన్ని 18 కేజీలు పెట్టుకోవచ్చు. ఏం రేటుకి అయితేనా లాస్ట్ రేటు? ఫైనల్గా ఏం రేట్కి ఇద్దామని? 26 వరకు అయితే. రైట్ నా థ్యాంక్స్ నా. 26,000 అయితే అన్న అయితే ఇస్తామంటున్నానండి. యా ఊరు నుంచి అంటున్నా? యా ఊరు నుంచి మీరు? ఆత్నేపల్లి. రైట్ నా థ్యాంక్స్. ఎట్లా ఇవి నెల్లూరు గొర్రెలు? 14.5. అన్ని గొర్రెలేనా? ఒకటి 14. నెల్లూరు జుడిపి గొర్రెలు. ఎట్లా మేపుకునే బాగుంటాయి ఇవి? 2 పళ్ళతో ఉందా ఇది? 14,500. ఒకటి 14,500 అయితే చెప్తున్నారండి. రైట్ నా థ్యాంక్స్. కట్ట నెల్లూరు జుడిపి. ఎట్లా చెప్పినారు నా ఇవి? ఎట్లా చెప్పినారు? 20,000 తల. జత 40,000తో. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దగా మాంసం పరంగా? ఏది ఒకటి 32 వస్తుంది. అవునా? 32. ఆల్రెడీ చూసినారు మీరు కోసి మాంసం పరంగా 32 కేజీలు పడుతుంది అంటున్నారు. ఏం రేట్ అడుగుతున్నారు పెద్దగా? ఒకటి 18, 19కి అడుగుతున్నారు. మీరు 20,000 చెప్తున్నారు. రైట్ పెద్దగా థ్యాంక్స్.
2 గొర్రెలు 2 పిల్లలు ఎంత 26? యావి పోతు పిల్లలా మరొక పిల్లలా? పిల్లలు గొర్రెలు రెండు కలిపాయి. ఎట్లన్నా ఇవి? 14,500తో చెప్తున్నారు. పిల్ల గొర్రె లేకుంటే పిల్ల గొర్రె. పిల్ల గొర్రె 14,200. ఒక పిల్ల ఒక గొర్రె 14,200 అయితే చెప్తున్నారు. ఎన్ని ఈతలు నేను వచ్చినాకి? 3 ఈతలు 4 ఈతలు 3-4 ఈతల్లో నేను నేత గొర్రెలు అనుకోవచ్చు. 13,000 జతనా? అంటే ఎట్లా? పిల్ల గొర్రె. పిల్ల గొర్రె పిల్లలు కానీ పెద్ద సైజు పిల్లలు కానీ 13,000 అయితే ఒక పిల్ల ఒక గొర్రె అయితే అవుతున్నాయి. ఏం రేట్కి అవుతున్నాయినా? ఏం 12,000 13,000 అన్న చెప్తున్నాడు, 12తో అడుగుతున్నాడు. రైట్. సపరేట్ ఈ పిల్లలు మాత్రం జత 6,000తో అయిపోయినాయా? ఏం రేటు చెప్పినారు మీరు? ఆడ చెప్పినాం జత 6,000 అయిపోయింది. పొట్లి పిల్లలు కొదాలు 2 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. రైట్ థ్యాంక్స్.